హలో ఎవ్రీవన్, నా పేరు సమర్పణ్. డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ముందుగా ఆల్ ద బెస్ట్. మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుని చక్కగా మీరు ఉద్యోగాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ విధంగా నేను ఆల్రెడీ ఇది 3వ పేపర్ ఎస్జిటి ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించి ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ సిరీస్లో ఇది 3వ పేపర్ ఇది. సో టాపిక్ వైజ్ నేను వీడియోస్ చేసుకుంటున్నాను నేను. సో త్వరగానే మీ ముందుకు అవి రిలీజ్ చేస్తాను. సో మీన్వైల్ ఏంటి అంటే నాకు మీరు చేయాల్సినటువంటి హెల్ప్ ఏంటి అంటే దయచేసి చూస్తున్న వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా యొక్క వీడియో అందరికీ విజిబుల్గా ఉంటుంది. ఇంత టైం తీసుకుని నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నాకు కూడా కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని నేను అడిగేది ఏంటంటే దయచేసి లైక్ చేయండి. సో ఈ యొక్క వీడియోకి నేను ఒక 500 లైక్స్ ఛాలెంజ్ ఇస్తున్నాను నేను. సో ఈ యొక్క 500 లైక్స్ మనం రీచ్ అయినట్లయితే కనుక త్వరగా ఇంకా మీకు అవసరమైనటువంటి టాపిక్స్ నేను క్విక్గా చేసి నేను మీకు పోస్ట్ చేస్తాను నేను. ఈ యొక్క రిక్వెస్ట్ని మీరు మన్నిస్తారని అనుకుంటున్నాను. సో ఇక ఆలస్యం చేయొద్దు, పేపర్ ఎక్స్ప్లెనేషన్లోనికి మనం వెళ్ళిపోదాం. చూడండి, సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. టెన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే మనకి ఏం రావాలా? V1 అయినా రావాలి, లేకపోతే V1 SRES అయినా రావాలి. ఈ యొక్క వెర్బ్ ఫామ్ మనం చూసుకుంటే ఈజీగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేటువంటిది మనకి ఐడెంటిఫై అయిపోతుంది. చూద్దాం. సాధారణంగా సబ్జెక్ట్ పక్కనే మనకి వెర్బ్ ఫామ్ వస్తుంది. సాధారణంగా సబ్జెక్ట్ ఎప్పుడు కూడా సెంటెన్స్కి స్టార్టింగ్లో ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో ఇది సెంటెన్స్ విల్ బీ అంటే V1 కాదు. ఆర్ ఈటింగ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అది కాదు. రీడ్స్ చూడండి, ఇక్కడ ఇది V1 SRES. విజిటెడ్ ఇది V2. కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క వెర్బ్ ఫామ్ ఏంటి? V1 కానీ V1 SRES కానీ. కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? 3 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకేనండి. సో క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. షీ ప్రాక్టీసెస్ ద పియానో. షీ డాష్ ప్రాక్టీసెస్ ద పియానో. చూస్ ది ఆప్షన్ దట్ ఫిట్స్ ది బ్లాంక్ అన్నాడు. ఇది కూడా టెన్స్కి రిలేటెడ్ క్వశ్చనే. సో ఏమన్నాడు ఇక్కడ? చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అన్నాడు. ఏం చెప్దాము? షీ ప్రాక్టీసెస్. వెర్బ్ ఫామ్ చూడండి ఇక్కడ. సో వెర్బ్ ఫామ్ చూస్తే మనకి ప్రాక్టీసెస్ అంటే V1 SRES. V1 SRES అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి ఆ యాడ్వర్బ్ని మనం ఇక్కడ చూసుకుందాం. సో చూడండి, నవ్ అనేటువంటిది ప్రజెంట్ కంటిన్యూస్, అది కాదు. సో టుమారో అనేటువంటిది రేపటి గురించి చెప్తుంది, సింపుల్ ఫ్యూచర్, అది కూడా కాదు. ఎస్టర్డే పాస్ట్, ఇది కూడా కాదు. ఇంకేమవుతుంది? ఇంకా రెగ్యులర్ యాక్టివిటీ ఇది. సమ్ టైమ్స్ ఇది దీనికి సూటబుల్, ఇది సూటబుల్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? సమ్ టైమ్స్ అనేటువంటిది మనకి సూటబుల్ ఆప్షన్ అవుతుంది అనమాట. సో ఆన్సర్ ఈస్ 1 అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఇది ఆర్టికల్కి సంబంధించినటువంటిది. ఓకేనా? ఆర్టికల్స్కి సంబంధించినటువంటిది అంటే ఏ అందా అనమాట. ఫ్రాంక్ ఈజ్ యాన్ యూరోపియన్. సింపుల్ రూల్ అండి. ఆర్టికల్స్ ఏమీ లేదు. మీరు పదాన్ని చదివినప్పుడు ఒకవేళ ఆ పదం కనుక వవెల్ సౌండ్తో స్టార్ట్ అయితే అంటే పలికి ప్రనౌన్స్ చేసినప్పుడు ఆ నుంచి ఆహా వరకు కనుక ఆ ప్రనౌన్సియేషన్ ఉంటే దాని ముందు మనం యాన్ని యూజ్ చేయాలి. అలాగే మీరు ఒకవేళ పలికినటువంటి ఆ యొక్క పదం కనుక కాన్సోనెంట్ సౌండ్, నేను చెప్తున్నటువంటిది ఇక్కడ పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, సౌండ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద లెటర్. AEIOUలు మిగిలినటువంటి 21 లెటర్స్ దాని గురించి మాట్లాడట్లేదు. మొత్తం మనకి 44 సౌండ్స్ ఉన్నాయి. ఆ 44 సౌండ్స్ని కూడా మీకు షార్ట్ కట్లో ఇక్కడ చూసుకుంటే కనుక ఆ నుంచి ఆహా వరకు వస్తే కనుక అది వవెల్ సౌండ్. ఆ ప్రొనౌన్సియేషన్ యొక్క ఫస్ట్ శబ్దం చూసుకోవాలి. ప్రొనౌన్సియేషన్ యొక్క ఫస్ట్ శబ్దం కనుక వవెల్ సౌండ్ అయితే యాన్ని పెట్టాలి. ఒకవేళ అది కాన్సోనెంట్ శబ్దం అయితే అంటే కా నుండి బండిరా వరకు ప్రొనౌన్సియేషన్ ఉంటే దాని ముందు ఏని పెట్టాలి. ఓకేనండి? దా గురించి మాట్లాడుకోవాలంటే టైం సరిపోదు. డీటెయిల్గా నేను వీడియో చేసింది ఉంది, అది నేను నా ఛానల్లో మీరు చెక్ చేస్తే ఇంటర్మీడియట్ ప్లేలిస్ట్లో ఉంటుంది, దాన్ని మీరు వాచ్ చేయొచ్చు. ఓకే, సో చూద్దాం ఇక్కడ ఒకసారి. ఫ్రాంక్ ఈజ్ యాన్ యూరోపియన్ అన్నాడండి. ఇక్కడ ఏంటిది? లెటర్ వస్తున్నటువంటిది ఏంటిది? యూరోపియన్. ఓకే, యూరోపియన్ అంటే ద సౌండ్ విల్ బి దిస్ వన్ అనమాట. తెలుగులో అయితే కనుక ఇది అంటే ఇది కాన్సోనెంట్ కాబట్టి ఇక్కడ ఏం రావాలా? ఏ రావాలి. యాన్ వచ్చింది, ఇది తప్పు. సో ఇట్ ఈజ్
అండ్ 1 రూపీ నోట్ అన్నాడు. సో 1 రూపీ నోట్ అనేటువంటిది ఇది కూడా కాన్సనెంటే. కాన్సనెంట్ ముందు కూడా ఏ రావాలి, ఇక్కడ కూడా ఏనే వచ్చింది, ఇది తప్పే. వాట్ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఇట్ ఈజ్ అన్నాడు. ఇక్కడ ఖచ్చితంగా ఏ అనేటువంటిది రావాలి. వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఇట్ ఈజ్ అన్నాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఇట్ ఈజ్ అని పలకాలి, కానీ ఇక్కడ ఏని మిస్ చేశారు. కాబట్టి ఇవి 3 రాంగే. సో ఇది మ్యాన్ ఈజ్ మార్టల్, మ్యాన్ ఈజ్ మార్టల్. ఇలాగా నిత్య సత్యాలు లాంటివి ఇటువంటి జనరల్ స్టేట్మెంట్స్ చెప్పేటప్పుడు ఏ ఆర్టికల్ని ఉపయోగించము, అలా క్లియర్గా వాడినటువంటిది కరెక్ట్ గ్రామాటికల్ సెంటెన్స్ ఏంటంటే నెంబర్ 4, మ్యాన్ ఈజ్ మార్టల్. ఓకేనండి. సో 64th బిట్ చూద్దాం. ద ఫాలోయింగ్ డిస్కోర్స్ మార్కర్ కెన్ బి యూస్ టు ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్. ఓకే, మాట్లాడేటప్పుడు అగ్రిమెంట్ కోసం ఉపయోగించేటువంటి ఇవి ఉన్నాయి. ఇవి ఇంటర్మీడియట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటి ఒక టాపిక్ ఉంది. ఓకేనా, కమ్యూనికేట్ బెటర్ అనేటువంటిది. సో ఆ టాపిక్కి సంబంధించినటువంటి దాంట్లో క్లియర్గా ఇవన్నీ ఇచ్చారు. అగ్రిమెంట్కి ఏ పదాలు వాడతారు, డిసగ్రిమెంట్కి ఏ పదాలు వాడతారు, ఇలాంటివన్నీ కూడా చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో వాటిని ఒకసారి మీరు వాచ్ చేయండి, వాటిని ఒకసారి మీరు టెక్స్ట్ బుక్లో చూడండి. ఓకేనా, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ నుంచి కూడా అడుగుతున్నారు. ఈ పేపర్లో అడిగిన క్వశ్చన్ చూశాను నేను, కాబట్టి ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో కూడా అడుగుతున్నారు. ఆ ఒక్క మార్కు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కదా, అందుకని దాన్ని కూడా మిస్ చేసుకోవద్దు మీరు. సో ఏమన్నాడు ఇక్కడ, అగ్రిమెంట్ అన్నాడు. ఆన్ ద కాంట్రరీ, కాంట్రరీ అంటే ఏంటి అంటే ఆపోజిట్, వ్యతిరేకంగా. హ్యావ్ ఎవర్, అయినప్పటికీ. దట్స్ నాట్ ఎంటైర్లీ ట్రూ, ఈ 3 తప్పు. ఎస్ ఇండీడ్. ఓకేనా, అగ్రిమెంట్కి యూజ్ చేసినటువంటి డిస్కోర్స్ మార్కర్ ఇక్కడ ఏంటి అంటే ఎస్ ఇండీడ్. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ ది రైట్ ఆన్సర్. రైట్, మనం చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద పంక్చువేషన్ మార్క్ యూజ్ టు ఎండ్ ఎ డెక్లరేటివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్, డెక్లరేటివ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా పీరియడ్తోనే క్లోజ్ అవుతుంది. సో 65th వన్, ఆప్షన్ 1 పీరియడ్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 పీరియడ్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఇంకా డిక్షనరీ మొన్న ఎక్స్ప్లెయిన్ చేసినటువంటిదే కాబట్టి ఇప్పుడు నేను పెద్దగా ఇప్పుడేమో ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ మీకు క్లియర్గా రాసి చూపిస్తాను. సో ఎక్కడి వరకు ఉంది ఈక్వల్గా చూసుకోండి. ఎల్ఈజీ ఎల్ఈజీ ఎల్ఈజీ, తర్వాత ఎల్ఈజీ తర్వాత ఏముంది, ఐ ఉంది, ఏ ఉంది, ఏఐఓఎల్ వరుసగా ఇచ్చారు ఇక్కడ. ఓకే, సో ఏతో ఉన్నటువంటి పదాలు 2 ఉన్నాయి. ఓకేనా, జిఏ జిఏ, ఇది ఐ, ఇది ఈ. కాబట్టి ఇక్కడ ఈ ఏ తర్వాత ఏది వచ్చింది, ఇక్కడ ఎల్ వచ్చింది, ఇక్కడ సి వచ్చింది. కాబట్టి ఇక్కడ సితో స్టార్ట్ అయ్యేది లెగసీ, తర్వాత లీగల్, తర్వాత ఇంకేంటి, సో ఏ అయిపోయిన తర్వాత ఏంటండి, ఏ తర్వాత ఈ, లెజెండ్, ఇంకా లాస్ట్ వన్ లెజిబుల్. ఆప్షన్స్ చూసేద్దామా. లెగసీ, సి లీగల్, బి లెజెండ్, డి లెజిబుల్, ఏ సిబిడిఏ. ఓకేనా, సిబిడిఏ ఆప్షన్స్, సిబిడిఏ ఉన్నటువంటి దాన్ని మనం కరెక్ట్ ఆన్సర్గా మార్క్ చేసుకుంటాం. సో ఆప్షన్ 1 ఈస్ ది రైట్ ఆన్సర్, సిబిడిఏ. నెక్స్ట్ వన్ మనం చూద్దాం. చూడండి, ఐడెంటిఫై ద లింక్ దట్ ఇండికేట్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేటువంటిది సిమిలర్లీ అంటే సమానంగా, నెవర్త్లెస్ అంటే ఇవేమీ పట్టించుకోకుండా, ఫస్ట్ అంటే ముందుగా, ఇది కాబట్టి. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఏంటండి, కాబట్టి, అందువలన, అందువలన కాజ్ అండ్ ఎఫెక్ట్. కాబట్టి ఇక్కడ హెన్స్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 67th బిట్ హెన్స్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ది కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇది ఈ యొక్క మార్కర్ ఇక్కడే ఉంది. మిగిలిన అన్నింటిలో కూడా మనకు అది ఫైండ్ అవుట్ అవ్వట్లేదు. కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్కి ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఈ కుడెంట్ గో టు ద పార్టీ, హీ వాస్ ఫీలింగ్ సిక్. ఓకేనా, హర్ హ్యాపీనెస్ వాస్ కంటేజియస్. ఇక్కడ చూద్దాం. చూడండి, హర్ అనేటువంటిది ప్రనౌనే, కాకపోతే ఏంటంటే ఇది యాడ్జెక్టివ్గా యాక్ట్ చేస్తుంది. ఓకేనండి, సో దీన్ని యాడ్జెక్టివ్గా యాక్ట్ చేస్తుంది. ఎప్పుడు కూడా యాడ్జెక్టివ్ పక్కన నౌన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. యాడ్జెక్టివ్ పక్కన ఎప్పుడు కూడా నౌన్ వస్తుంది. కాబట్టి హ్యాపీనెస్ అనేటువంటిది నౌన్, హ్యాపీనెస్ అనేటువంటిది నౌన్, అలా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ తెలియని పదం ఎప్పుడైనా వస్తే కనుక నౌన్ యొక్క ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా యాడ్జెక్టివ్ పక్కన, మోస్ట్ ప్రాబబ్లీ. రైట్, సో ఆ విధంగా మనం చూసుకుంటే 69th బిట్ కూడా ఫస్ట్ నౌన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 70. సెలెక్ట్ ద కంజంక్షన్ దట్ రిప్రజెంట్స్ ఎ చాయిస్ బిట్వీన్ 2 ఆప్షన్స్. ఇది లేదా అది, చాలా సింపుల్ అండి, ఎక్కువ ఆలోచించవచ్చు దీనికోసం. ఆర్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకేనా, ఆర్ ఈజ్ ది రైట్ ఆన్సర్. చూస్ ద ఫ్రాజల్ వర్బ్ దట్ మీన్స్ టు కంప్లీట్లీ డిప్లీట్.
టు కంప్లీట్లీ డిప్లీట్ ద సప్లై ఆఫ్ సంథింగ్. పూర్తిగా అయిపోయింది అవగొట్టేసామంటే రన్ అవుట్ ఆఫ్ అంటారు. రన్ అవుట్ ఆఫ్ అంటే పూర్తిగా అయిపోయింది అనేటువంటి సందర్భంలో రన్ అవుట్ ఆఫ్ అనేటువంటి ఫ్రేజ్ని, ఫ్రాజల్ వర్బ్ని, రన్ అవుట్ ఆఫ్ అనేటువంటి ఫ్రాజల్ వర్బ్ని మనం యూజ్ చేస్తాము. కాబట్టి 71 4th, 4వది కరెక్ట్ ఆన్సర్. 72 చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఎ డైరెక్ట్ కమాండ్ అండ్ ఆర్ ఇన్స్ట్రక్షన్. చెప్పుకున్నాం కదా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేశాను, ముందు పేపర్లో కూడా వచ్చింది అది. ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్. ఓకేనండి. సో నెక్స్ట్, డోంట్ వేస్ట్ టైం ద టీచర్ సెట్ టు ద స్టూడెంట్స్. సింప్లీ చూడండి, ఇలాగే డోంట్ వేస్ట్ అని వచ్చినప్పుడు నాట్ టుతో వస్తుంది, నాట్ టు. సో డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, మీరు వాచ్ చేయొచ్చు, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటిది. ద టీచర్ అడ్వైజ్డ్ ద స్టూడెంట్స్ నాట్ టు వేస్ట్ ద టైం. ఇక్కడ డోంట్ వేస్ట్ టైం ఉండదు, టు నాట్ వేస్ట్ టైం ఉండదు, స్టూడెంట్స్ డోంట్ వేస్ట్ టైమర్, ఈ 3 కూడా రాంగ్. సో కరెక్ట్ ఏంటంటే నాట్ టుతో వస్తుంది. డోంట్ ఎప్పుడైతే వచ్చిందో ఇండైరెక్ట్ స్పీచ్లో నాట్ టుతో వస్తుంది, కాబట్టి అది కరెక్ట్గా నాట్ టు వేస్ట్ ద టైం. సో ఫస్ట్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. 3/5 ఆఫ్ ఆల్ ద మనీ డాష్ ఆల్రెడీ బీన్ స్పెంట్. ఇక్కడ 3/5 అనేటువంటిది వంతులు, ఇలాంటి ఫ్రాక్షన్స్ని మనం యూజ్ చేసినప్పుడు ఇటువంటి భాగం చూడండి, ఎలాంటి మనీ దగ్గర ఇటువంటి పరిస్థితుల్లో అయితే కనుక దాన్ని సింగులర్ గాను, నంబర్ బాయ్స్ గర్ల్స్ అలాంటి దగ్గర వచ్చినప్పుడు ప్లోరల్గానే తీసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి 3/5 3 వంతుల అంటే దాన్ని సింగులర్గానే తీసుకోవాలి. కాబట్టి సింగులర్గా తీసుకుంటే సో సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ త్వరగా చేస్తాను, త్వరగా అప్లోడ్ చేస్తాను నేను మీకు, అప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే 3/5 ఆఫ్ ఆల్ ద మనీ. చెప్పండి ఏమవుతుంది ఇప్పుడు, ప్లోరల్ వర్బ్లు అన్నీ కూడా తీసేద్దాం మనం. వర్బ్ ప్లోరలే, ఆర్ ప్లోరలే, హ్యావ్ కూడా ప్లోరలే, కానీ ఇప్పుడు ఇది సింగులర్గా తీసుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు, హ్యాజ్. హ్యాజ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ మనకి అవుతుంది అనమాట. నెక్స్ట్, బాడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ యానిమల్ ఎంబామ్డ్. ఎంబామ్డ్ అంటే లేపనం పూసి పెట్టడం అనమాట. సో ఆఫ్ బెరియల్, ఓకేనా, ఫర్ బెరియల్. ఇటువంటి దాన్ని మనం ఏమని చెప్తామంటే యు నో దట్ మమ్మీ, ఓకేనా, మమ్మీ అంటారు. నెక్స్ట్ 76, చూస్ ది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. అగ్రెసివ్ 2 జీలు ఉంటాయి, 2 ఎస్లు ఉంటాయి, కాబట్టి అగ్రెసివ్, AGGRESSIVE, అగ్రెసివ్ కోపం కదా. సో అగ్రెసివ్ అంటే దాంట్లో 2 జీలు ఉంటాయి, 2 ఎస్లు ఉంటాయి, కాబట్టి అలా ఉన్నటువంటిది ఫస్ట్ వన్ 76 1. నెక్స్ట్ 77 బిట్ చూద్దాము. వాటర్ డ్రిప్స్ ఫ్రమ్ అ లీకింగ్ డ్రైన్ పైప్. డ్రిప్పింగ్ అంటే ఏంటంటే చొక్కా పడ్డం, ఇలా ఒకటే కంటిన్యూస్గా ఉండేటువంటి ఫ్లో కాదు. కాబట్టి పోర్స్ అంటే పోయడం, ఇది రాంగ్. ఓకే, ఫ్లోస్ అంటే ప్రవహించడం, ఇది కూడా రాంగ్. స్ప్లాష్ అంటే చిమ్మడం, ఏదైనా రాయి వస్తే చల్ల చెదరు అవ్వడం వాటర్. ఓకే, ట్రికిల్స్ అంటే ఏంటంటే చిన్న అమౌంట్లో వాటర్ లీక్ అవ్వడం, చిన్న అమౌంట్లో వాటర్ రావడాన్ని ట్రికిల్స్ అంటారనమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ట్రికిల్ అనేటువంటిది అవుతుంది అనమాట. నెక్స్ట్, హీ లివ్డ్ అలోన్, వాజ్ నాట్ ఎ గుడ్ మిక్సర్, హ్యాడ్ ఫ్యూ ఫ్రెండ్స్ అండ్ డింట్ లైక్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఐడిల్ చాట్. ఇదంతా మనకు అవసరం లేదు. ఇక్కడ ఏమడిగాడు, చూస్ ది యాంటోనమ్ ఆఫ్ ద వర్డ్ ఫ్యూ. ఫ్యూకి ఆపోజిట్ వర్డ్, యాంటోనమ్ అంటే ఆపోజిట్ వర్డ్. ఫ్యూకి ఏంటండి, ఫ్యూకి ఆపోజిట్ ఏంటి, మెనీ అనేటువంటిది ఆపోజిట్ వర్డ్ అవుతుంది అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాక్ట్స్ యాజ్ లింగ్వా ఫ్రాంకా. లింగ్వా ఫ్రాంకా అంటే ఏంటంటే అనేక భాషల్ని కలిపేటువంటిది. ఓకే, కనెక్షన్, డిఫరెంట్ లాంగ్వేజెస్ లింక్ చేసేటువంటి దాన్ని లింగ్వా ఫ్రాంకా అంటారు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ లింక్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఓకేనా, ఇంగ్లీష్ లింక్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి లింగ్వా ఫ్రాంకా అంటే ఇంగ్లీష్ లింక్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్. అకార్డింగ్ టు ఫ్రాన్సిస్ బ్యాకన్, ఫాలోయింగ్ మేక్స్ యాన్ ఎగ్జాక్ట్ మ్యాన్. ఓకేనా. సో ఇదే చూడండి, ఇది ఆఫ్ స్టడీస్ అనేటువంటి ఇంటర్మీడియట్ లెసన్ ప్రోజ్ పీస్. ఓకే, దీన్ని ఫ్రాన్సిస్ బ్యాకన్ రాశారు. కావాలంటే పూర్తి లెసన్ మీకు ఛానల్ అవైలబుల్గా ఉంది, దాన్ని మీరు వాచ్ చేయొచ్చు. దీంట్లో ఆయన చెప్తాడనమాట, ఆ సెంటెన్స్ని మీకు ఒకసారి రాసి చూపిస్తా. ఓకేనా, ఎందుకైనా మంచిది. రీడింగ్ మేకెత్ అ ఫుల్ మ్యాన్, రీడింగ్ మేకెత్ అ ఫుల్ మ్యాన్, కాన్ఫరెన్స్ ఎ రెడీ మ్యాన్, అండ్ రైటింగ్ యాన్ ఎగ్జాక్ట్ మ్యాన్. చూడండి, ఇది చూడండి, రైటింగ్ యాన్
ఎగ్జాక్ట్ మ్యాన్. ఏమన్నాడు ఇక్కడ, క్వశ్చన్ ఏం అడిగాడు చూడండి. అకార్డింగ్ టు ఫ్రాన్స్ బేకన్ ద ఫాలోయింగ్ మేక్స్ అన్ ఎగ్జాక్ట్ మ్యాన్. ఏంటి చూడండి ఇక్కడ, రైటింగ్. ఆన్సర్ వచ్చేసరికి రైటింగ్ అనేది అవుద్ది. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ 81. స్క్విగిల్ అంటే ఏంటంటే ఇలా ఇది ఇసిన గీత అనమాట, దాన్ని స్క్విగిల్ అంటారు. కాబట్టి an irregular line. నెక్స్ట్ అదే చూడండి, డాక్టర్ గారు రాస్తారు. ఓకే, ఇది పారాసెటమాల్. ఓకేనా, ఎసిక్లోఫెనాక్ ఇది. దిస్ ఈజ్ స్క్విగిల్ అనమాట. రైట్. నెక్స్ట్ సో 82 చూద్దాం. ద స్కిల్స్ ఆఫ్ ప్లానింగ్ ఆడియో విజువల్ టాస్క్ to ward away the boredom of students is called stimulus variation. ఓకేనండి, దీన్ని స్టిమ్యులస్ వేరియేషన్ అంటారు అన్నమాట. వాడికి ఇచ్చేటువంటి ఉద్దీపన లేకపోతే ఇచ్చేటువంటి స్టిమ్యులస్ని వేరీ చేస్తాం అంటే మారుస్తూ ఉంటాం అనమాట. దాన్ని అలాగ మారుస్తూ ఉండడం వల్ల బోరింగ్గా ఉండేటువంటి దానికంటే ఆడియో విజువల్ టాస్క్స్కి దాన్ని తీసుకెళ్తున్నామంటే దాన్ని స్టిమ్యులస్ వేరియేషన్ అంటామన్నమాట. సో మనకి ప్యాసేజ్ వచ్చేసింది, జాగ్రత్తగా చూద్దాం ఇప్పుడు చూడండి. రైట్. ది ఓల్డ్ లైట్ హౌస్ స్టూడ్ సెంటినల్ ఆన్ ద రగ్డ్ క్లిఫ్. ఆ పాత లైట్ హౌస్ అనేటువంటిది ఒక సైనికుడిలాగా రాత్రి సెంట్రీ చేసేటువంటి, సెంటినల్ అంటే కాపలా గస్తీ కాసేటువంటి ఆ యొక్క సైనికుడిలాగా ఆ యొక్క కొంచెం గజిబిజిగా ఉండేటువంటి పగిలిపోయిన స్థిరంగా లేనటువంటి ఒక క్లిఫ్, ఆ రాతి బండ మీద, ఆ రాతి పగిలిపోయినటువంటి రాతి మీద ఉంది అది. Its weathered walls bearing witness to years of storms and salty sea spray. Weathered అంటే ఏంటంటే వెలిసిపోవడం అనమాట. ఆ వాతావరణానికి ఎండకెండి వానకు దడిచి అక్కడ ఉన్నటువంటి ఆ గోడలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఆ తుఫానుల్ని, సంవత్సరాల నుంచి దీని మీద పడుతూ ఉన్నటువంటి ఆ యొక్క ఉప్పు నీటి జల్లుని సూచిస్తూ ఉన్నాయన్నమాట. వేవ్స్ క్రాష్డ్ అగైన్స్ ద రాక్స్ బిలో. కింద ఉన్నటువంటి రాళ్ళ మీద అలలు వచ్చి కొట్టి వెళ్తూ ఉన్నాయి. సెండింగ్ ప్లూమ్స్ ఆఫ్ ఫోమీ స్ప్రే ఇన్ టు ద ఎయిర్. వచ్చి కొడతా ఉంటే చూడండి, ప్లూమ్స్ అంటే ఏంటంటే ఒక ఫెదర్ ఆకారం, పక్షి ఏక ఆకారంలో పైకి లేచి ఆ యొక్క నురుగులతో ఉన్నటువంటి ఆ వాటర్ స్ప్రే అవుతూ గాల్లోకి ఎగురుతూ ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ సీబర్డ్స్ సర్కిల్డ్ అవర్ హెడ్. ఆ పైన సముద్రపు పక్షులు అనేటువంటివి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ద క్రైస్ మింగ్లింగ్ విత్ ద డిస్టెంట్ సౌండ్ ఆఫ్ షిప్ హార్న్స్. ఓకే, ఈ పక్షులు పైన తిరుగుతూ ఉన్నటువంటి పక్షులు చేసేటువంటి ఆ యొక్క శబ్దాలు దూరంగా ఓడలు చేస్తున్నటువంటి ఆ హార్న్స్ సౌండ్ లేకపోతే బోరల శబ్దంతో కలిసిపోతూ ఉన్నాయి. In this remote coastal outpost, the passage of time was marked by the ebb and flow of the tide. సో ఈ విధంగా మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క సాగర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క అవుట్పోస్ట్, ఇక్కడ ఈ అవుట్పోస్ట్ దగ్గర సమయం అనేటువంటిది జరగడం అనేటువంటిది ఎలా తెలుస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఆటుపోట్లు, ఆ అలల యొక్క ఆటుపోట్ల ద్వారానే తెలుస్తుంది అనేటువంటిది అర్థం ఇది. సో ఇక్కడ మనం క్వశ్చన్స్ కూడా మనం ఒకసారి చూసేద్దాం. ఏమన్నాడు, సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. ద లైట్ హౌస్ వాజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఏ బజ్లింగ్ సిటీ సెంటర్. తప్పండి ఇది కదా, బజ్లింగ్ సిటీ సెంటర్ ఏం కాదు కదా, అది ఎక్కడ ఉంది, రిమోట్ ఏరియాలో ఉంది అది. నెక్స్ట్ రెండోది, సీ బర్డ్స్ వర్ పర్చ్డ్ క్వైట్లీ ఆన్ ద లైట్ హౌస్ టవర్. లైట్ హౌస్ టవర్ మీద లేవు, అవి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి కదా, అక్కడ రాసింది చూడండి అక్కడ. ద సీ బర్డ్స్ సర్కిల్డ్ ఓవర్ హెడ్. ఓకే, దేర్ క్రైస్ మింగిల్, అది కూడా కరెక్ట్ కాదు. ఏమన్నాడు, కరెక్ట్ స్టేట్మెంట్ తీసుకోమన్నాడు. ద సౌండ్ ఆఫ్ షిప్ హార్న్స్ వాజ్ అబ్సెంట్ ఇన్ ద కోస్టల్ అవుట్ పోస్ట్. అది కూడా తప్పే. ఎందుకంటే ఇక్కడ చూడండి, క్రైస్, దేర్ క్రైస్ అంటే బర్డ్స్ క్రైస్ మింగ్లింగ్ విత్ ద డిస్టెంట్ సౌండ్ ఆఫ్ షిప్ హార్న్స్, అది కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు. ద వేవ్స్ క్రాష్డ్ అగైన్స్ ద శాండీ బీచ్ బిలో ద లైట్ హౌస్, ఇది కరెక్ట్. చూడండి ఇక్కడ వేవ్స్ క్రాష్డ్ అగైన్స్ ద రాక్స్ బిలో, కాబట్టి దిస్ వన్ ఈస్ ది రైట్ ఆన్సర్. ఓకేనా అండి. సో విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ప్యాసేజ్ మళ్ళీ ఇంకేం ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, సేమ్ ప్యాసేజ్ కనుక. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. ఓకే, కరెక్ట్ స్టేట్మెంట్. ద లైట్ హౌస్ స్టూడ్ ఆన్ అ ఫ్లాట్ ప్లేన్ కాదు అది, చూడండి, ఎందుకంటే ఇదేమన్నాడు, స్టూడ్ అనే సెంటినల్ రగ్గడ్ క్లిఫ్ అన్నాడు, కాబట్టి అది ఫ్లాట్ ప్లేన్ కాదు, తప్పు. ద వాల్స్ ఆఫ్ ద లైట్ హౌస్ షోడ్ అప్ నో సైన్స్ ఆఫ్ వెదరింగ్. వెదరింగ్ అంటే వెలిసిపోయి ఉన్నాయి ఇక్కడ, కానీ ఇక్కడేమో వెలిసిపోయి ఉన్నటువంటి గుర్తులేం కనబట్టలేదు అన్నాడు, ఇది కూడా తప్పే.
సీ బర్డ్స్ వర్ ఆబ్సెంట్ ఫ్రమ్ ద కోస్టల్ ఏరియా. సీ బర్డ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, సీ బర్డ్ సర్కిల్ ఓవర్ అన్నాడు, ఇది కూడా తప్పే. ఇంక మిగిలింది ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ వాస్ మార్క్డ్ బై ద మూమెంట్ ఆఫ్ ద టైడ్. ఇది దిస్ ఈస్ ది రైట్ ఆన్సర్ లాస్ట్ స్టేట్మెంట్కి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్ అనమాట. ఇంకా మెథడాలజీకి సంబంధించి సీజే డాడ్సన్ అనేటువంటి ఆయన వేల్స్ యూనివర్సిటీకి చెందినటువంటి వ్యక్తి. ఓకేనా, సీజే డాడ్సన్ అనేటువంటి ఆయన వేల్స్ యూనివర్సిటీకి చెందినటువంటి వ్యక్తి. ఈయన బైలింగ్వల్ మెథడ్ని కనిపెట్టారనమాట. ఓకే, ఈయన బైలింగ్వల్ మెథడ్ అనేటువంటి దానికి ఆద్యుడు. కాబట్టి సీజే డాడ్సన్ అనేటువంటి దాని గురించి అడిగిన క్వశ్చన్ ఇక్కడ దాన్ని ఏం అడగలేదు, దేనికి చెందినవాడు అంటే ఈయన. ఓకే, వేల్స్ యూనివర్సిటీకి చెందినటువంటి వ్యక్తి ఆయన. నెక్స్ట్ ద సైలెంట్ వే, మన కూడా వచ్చింది గుర్తుందా మీకు? సైలెంట్ వే అనేటువంటి దాన్ని కనిపెట్టినటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? క్యాలెబ్ గెటినో అనేటువంటి ఆయన సైలెంట్ మెథడ్ని కనిపెట్టారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, ముందు పేపర్లో వచ్చింది అది. సో దీన్ని ఏమంటారంటే ఈ మెథడ్ని ఏమని పిలుస్తారంటే సాధారణంగా ఆల్టర్నేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ మెథడ్ అని పిలుస్తారు. సైలెంట్ వేనే ఆల్టర్నేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ మెథడ్ అని పిలుస్తారు. ఇంక ఇవన్నీ కూడా మనకు అనవసరం, ఉన్నటువంటి కరెక్ట్ ఆన్సర్ అయితే ఇదే, ఆల్టర్నేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ మెథడ్ అని పిలుస్తారు అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద కాండక్ట్ ఆఫ్ ఎ స్టూడెంట్ డిపెండ్స్ అపాన్. ఓకేనండి, డిపెండ్స్ అపాన్ అంటాం కాబట్టి ఇక్కడ డిపెండ్స్ అపాన్ అనేటువంటిది ద ఫస్ట్ వన్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ అండ్ ఇండిపెండెంట్ క్లాజ్ కెన్ వర్క్. ఇండిపెండెంట్ అంటే అలోన్ యాజ్ అ కంప్లీట్ సెంటెన్స్, అది దేని మీద డిపెండ్ అవ్వదు, ఇక్కడే ఉంది అర్థం. ఇండిపెండెంట్ దేని మీద డిపెండ్ అవ్వదు. ఓకే, డిపెండెంట్ క్లాస్ తప్పు, నాన్ ఫినెట్ క్లాస్, కంజంక్షన్ ఇవన్నీ కూడా తప్పు. సో అండ్ ఇండిపెండెంట్ క్లాజ్ అనేటువంటిది కంప్లీట్ సెంటెన్స్గా అది వర్క్ చేయగలుగుతుంది కాబట్టి అది 88 ఆన్సర్ 1. యూస్ టు అనేటువంటిది పాస్ట్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుతుంది. ఓకేనా, యూస్ టు అనేటువంటిది పాస్ట్ హ్యాబిట్స్ గురించి. ఐ యూస్ టు స్మోక్. ఓకే, ఐ యూస్ టు బై ఎక్స్పెన్సివ్ థింగ్స్. యూస్ టు అంటే గడిచిపోయినటువంటి పాస్ట్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుతుంది కాబట్టి సెకండ్ వన్ ఇస్ ది రైట్ ఆన్సర్. యూస్ టు ఎప్పుడైనా కానీ ఇది హెల్పింగ్ వర్క్కి సంబంధించినటువంటిది. లాస్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూద్దాం. దే విజిటెడ్ ద లూవ్ర్ మ్యూజియం. ఇది ఫ్రాన్స్లో ప్యారిస్లో ఉంది ఇది. సో ఇది వరల్డ్లోనే అతిపెద్ద ఆర్ట్ మ్యూజియం అనమాట. సో అది మనకు గొడవ కాదు కానీ, సో ఎలాంటి మ్యూజియం ఇటువంటి వాటి ముందు ఖచ్చితంగా మనం డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాము. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ, ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్, తప్పు ఉంటుంది. ది ఆర్టికల్ షుడ్ బి ఏ అసలు వాడద్దు. ది ఆర్టికల్ షుడ్ బి యాన్, అది కూడా కాదు. ది ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్లీ. సో 4th వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.